2026లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రాస్తున్న స్టూడెంట్స్ అంటే మే 24, 2026న ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంది. ఈ ఎగ్జామినేషన్ రాస్తున్న స్టూడెంట్స్ తక్కువ టైం నేను ఈ క్లాస్ మీకు ఇస్తున్న సమయానికి మీరు వింటే కొంతమంది లేట్‌గా వింటే 90 రోజులు మాత్రమే ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇంకొంచెం ఎర్లీగా వింటే 100 డేస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇంకొంతమంది వింటే 110 డేస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇంకొంతమంది వింటే 120 డేస్ ఉంటుంది. అంటే జనవరి 2023, 2026 నుంచి మే 23 అంటే ఎగ్జామినేషన్ ముందు రోజు వరకు మే 24, 2026 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాబట్టి ముందు రోజు వరకు ఒక స్టూడెంట్ జనవరి 23 నుంచి మాత్రమే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే 120 డేస్ మాత్రమే ఉంటాయి. అయినా ఎగ్జామినేషన్‌ని సీరియస్‌గా, స్ట్రాటజిక్‌గా, సైంటిఫిక్‌గా, తెలివిగా ప్రిపేర్ అయితే ఇక్కడ ఎగ్జామినేషన్ పాస్ అవ్వచ్చు అని చెప్పడం ఈ వీడియో యొక్క ఉద్దేశం. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఫిబ్రవరి 2 నుంచి నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను సార్ అనుకుంటే 110 డేస్ ఉంటాయి. ఫిబ్రవరి 12 నుంచి నేను స్టార్ట్ చేసుకుంటాను సార్ ప్రిపరేషన్ అంటే 100 డేస్ ఉంటాయి. ఫిబ్రవరి 22 నుంచి స్టార్ట్ చేస్తానంటే 90 డేస్ ఉంటాయి. 90 డేస్ దాటిన తర్వాత కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ప్రిలిమినరీ పాస్ అవ్వడం మాత్రం అసాధ్యమైన విషయం. ఎవరైనా ఒకరిద్దరికి తప్ప. కాబట్టి ఒక స్టూడెంట్ 120 డేసో, 110 డేసో, 100 డేసో, 90 డేసో ఎన్ని రోజులున్నా యెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పాస్ అవ్వాలి అని అనుకుంటే ఎలా ప్రిపరేషన్ చేయాలి అన్నప్పుడు ఏ ప్లాన్డ్ ప్రిపరేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఈక్వేషన్ ఈక్వల్ టు ఏ సక్సెస్. అంటే సక్సెస్ సాధించడానికి ఉన్న ఏకైక లక్షణం ప్లాన్డ్ ప్రిపరేషన్. అయితే మనకు అప్పుడు బంగీ జంపులు లాంటివి జంపులు చేసేటప్పుడు కొంత డిస్క్లైమర్ వేస్తారు. ఏమని? ఇది నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేశాము అని. అలా ఇలా 120 డేస్, 10 డేస్ ఇలాంటి నిజానికి సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్‌కి పనికిరాదు. సివిల్స్ ప్రిపరేషన్ మాత్రమే కాదు. అసలు జీవితంలోనే షార్ట్ కట్ అనేది పనికిరాదు. కానీ ఇప్పటికే ప్రిలిమినరీ ఒకసారో, 2 సార్లో, 3 సార్లో రాసిన వారొకరెవరైనా ఉంటే వారికి 120 డేస్, 110 డేస్, 90 డేస్, 100 డేస్ అనే ఛాలెంజ్ సరిపోదు. ఎవరైనా ఇంతకుముందు ప్రిలిమినరీ రాశారు, కానీ పాస్ అవ్వలేదు. ఈసారి పాస్ అవ్వక తప్పదు. వారికి కూడా ఈ 120 డేస్ లాంటి ప్లాన్స్, షార్ట్ కట్స్ సరిపోతాయి. అలా కాదు సార్, కొంతమంది స్టూడెంట్స్‌కి ఇది లాస్ట్ అటెంప్ట్ అయి ఉంటుంది. తాడో పేడో తేల్చుకోవాలి. క్రికెట్‌లో లాస్ట్ ఒక ఓవర్ ఉంది. ఉన్నవే 6 బాల్స్. కొట్టాల్సిన రన్స్ కాస్త అటు ఇటుగా ఏ 30 25 ఉన్నాయని అనుకుందాం. ప్లేయర్స్ అయితే వికెట్స్ ఇంకా ఉన్నాయి. పెవిలియన్‌లో మన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అప్పుడేం చేస్తాడు ప్లేయరు, బ్యాట్స్‌మ్యాన్ ప్రతి బాల్‌ని 6 కొట్టడానికి లేపుతాడు. బ్యాట్ ఎత్తాడు, లేపాడు, కొడితే 6 వస్తుంది. కనీసం 4 వస్తుంది. లేని పక్షంలో అట్‌లీస్ట్ 2 వస్తుంది. లేదా స్టంప్ ఎగిరిపోద్ది. ఎగిరిపోయినా పర్వాలేదు. ఈ బాల్ మాత్రం మిస్ అవ్వకూడదు. ఈ బాల్‌ని నేను సరిగ్గా వాడుకోవాలి. ఆ క్షణంలో నాకు వెనకాల పెవిలియన్‌లో అవసరమైతే నా యొక్క ఇతర బ్యాట్స్‌మెన్ ఉన్నారు. నేను పెవిలియన్‌కి వెళ్ళిపోయిన వాళ్ళొస్తారు. దిస్ ఈజ్ కాల్డ్ లాస్ట్ మినిట్ స్ట్రాటజీ. అలాంటి లాస్ట్ మినిట్ స్ట్రాటజీని మనం ఇక్కడ వాడాలి అనుకోక తప్పదు అప్పుడప్పుడు. అదెప్పుడంటే లాస్ట్ అటెంప్ట్ వాళ్ళయినప్పుడు. ఇంట్లో ఏ అటెంప్ట్ తప్ప ఇంక లేదు అని ఇవ్వము అన్నవాళ్ళయినప్పుడు, ఇతరత్రా కారణాలు ఏదైనప్పటికీ. ఇలాంటి కొంతమందికి మాత్రమే ఇలాంటి ప్రయోగాలు తప్ప ప్లాన్డ్‌గా లాంగ్ టర్మ్‌లో మెల్లగా, స్ట్రాటజిక్‌గా, ఆర్గనైజ్డ్‌గా, వెల్ ప్లాన్డ్‌గా, ఫోర్‌సైట్‌తో, ఇన్‌సైట్‌తో ప్రిపేర్ అవ్వాల్సిన ఎగ్జామినేషన్ సివిల్ సర్వీసెస్ తప్ప మరొకటి కాదు. ఈ ప్రాసెస్‌లో ఇలా ఎవరైనా 120, 110, 100, 90 డేస్ ప్లాన్‌లో ఉన్న స్టూడెంట్స్‌కి ఏం చేస్తే బాగుంటుందనే ప్రయత్నమే ఈ వీడియో కాబట్టి ఒక్కసారి చూడండి.
నేను చాట్ జీపీటీని సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్కి బుక్స్ లిస్ట్ ఇవ్వు అని అడిగితే ఇన్ని బుక్స్ ఇచ్చిందని. దాదాపుగా బహుశా చాట్ జీపీటీ ఇచ్చిన ఈ బుక్స్ లిస్ట్ వ్యాస్ట్. ఇలాంటి వ్యాస్ట్ బుక్స్ లిస్ట్ అనేది నా దృష్టిలో సివిల్ సర్వీసెస్కి వేస్ట్. వ్యాస్ట్ ఈజ్ వేస్ట్ అని గుర్తుంచుకోండి. చాట్ జీపీటీ ఇచ్చింది కాబట్టి, అంటే లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కే 1 ఇయర్ 2 ఇయర్స్ ప్రిపేర్ అయిన తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రాస్తానన్న స్టూడెంట్స్కే ఈ బుక్స్ లిస్ట్ వేస్ట్. వ్యాస్ట్ కాదు, వేస్ట్. ఎంత విస్తృతంగా ఉంది బుక్స్ లిస్ట్ కాదు. అందుకని చాట్ జీపీటీ లాంటి వాటితోటి ఇక్కడ పనిచేయదు. అసలు బుక్స్ లిస్టులు ఎన్ని రకాలు, ఆల్ట్రా బుక్ లిస్ట్ అంటే ఏంటి, ఫిల్టర్డ్ బుక్ లిస్ట్ అంటే ఏంటి, ఇలాంటి వాటి మీద వేరే వీడియో నేను చేశాను, అది వీలైతే వినండి. తర్వాత ఎప్పుడైనా అసలు బుక్స్ లిస్ట్ని ఎంత కన్సైజ్ చేసుకోవచ్చో కూడా, అసలు బుక్స్ లిస్ట్ మాత్రమే కాదు, ప్రతిదీ ఎంత రిసోర్సెస్ని తగ్గించుకోవచ్చో కూడా నేను వేరే క్లాస్ చెప్పాను, అది ఎప్పుడైనా వినండి. కానీ అర్థం చేసుకోండి, ఇక్కడ ఇలాంటి వ్యాస్ట్ బుక్స్ లిస్టులోకి వెళ్ళే ప్రయత్నం చేయకండి. మరేం చెయ్యాలి? అప్పుడు నేనేం చేశానంటే, నా మామూలుగా నా చేతిరాతతోటి ఒక టైం టేబుల్, ఒక 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 బుక్స్ లిస్ట్ తయారు చేశాను. ఇది చివరిలో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. 120 డేస్‌కి ఈ బుక్స్ లిస్ట్ కూడా అక్కర్లేదని చెప్తున్నాను కాబట్టి. మరి 120 డేస్ కానీ, 110 డేస్ కానీ, 100 డేస్ కానీ, 90 డేస్ కానీ ఉన్న స్టూడెంట్ ఏం చేయాలి? నేనే డీటెయిల్ టైమ్ టేబుల్ ఇస్తానండి. ఇదిగో ఇలా నేనే డీటెయిల్డ్ టైమ్ టేబుల్ ఇస్తాను. ఏ రోజు ఏం చదవాలో, ఎన్ని గంటలు చదవాలో, ఈ టైమ్ టేబుల్‌ని కూడా మీకు కొద్దిగా ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ టైమ్ టేబుల్ నేనే ఇస్తాను కాబట్టి మీరేమీ కంగారు పడక్కర్లేదు. బట్ ఇన్ జనరల్ మాట్లాడుతున్నాను. ఇది ఇక్కడి నుంచి మాత్రం మీరు రాసుకోవాలి బుక్స్ లిస్ట్ అండి. హిస్టరీకి సంబంధించి ఎన్‌సీఈఆర్‌టీలను మాత్రమే చదవండి. ఎన్‌సీఈఆర్‌టీల్లో కూడా 9th అండ్ 10th క్లాసు చదవకండి. నేను మాట్లాడుతుంది ఎవరికి? ఈ ఏడాది లేదా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 120 డేస్ ఉందన్న పిల్లలకి మాత్రమే. ప్రతిసారి ఆ డిస్క్లైమర్ వెయ్యాలి, తప్పదు. 9th అండ్ 10th క్లాస్ హిస్టరీ పుస్తకాలు చదవక్కర్లేదు. 6th, 7th, 8th చదవండి. 11th, 12th చదవండి. మీకు 11thలో థీమ్స్ ఇన్ వరల్డ్ హిస్టరీ అని ఒక బుక్ ఉంటుందండి, అది చదవద్దు. అప్పుడు 6th క్లాస్ యాన్షియంట్ ఇండియా, 7th క్లాస్ మిడీవల్ ఇండియా, 8th క్లాస్ మోడర్న్ ఇండియా, 11th క్లాస్ యాన్షియంట్ ఇండియా ఆర్ఎస్ శర్మ, 11th క్లాస్ మిడీవల్ ఇండియా సతీష్ చంద్ర, 12th క్లాస్ మోడర్న్ ఇండియా బిపిన్ చంద్ర, 12th క్లాస్ థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ. యాక్చువల్గా ఇది నో నీడ్ టు రీడ్ అని ఎందుకు రాశాను అంటే, ఎవరైతే ఏ కారణం చేతనైనా ఇలాంటి నో నీడ్ టు రీడ్ లాంటి వాటిని ఎలా రాస్తా ఉంటారంటే, ఇది ఆప్షనల్ అనమాట. యాక్చువల్గా నేను నిజంగా చెప్పాలంటే ఎక్స్ప్లెనేషన్ కారణమే అది. అంటే ఇక 90 రోజులలో మాత్రమే ఉన్నవాడు చదవద్దు, 120 డేస్ ఉన్నవాడు చదవాలి. బహుశా మీకు అర్థమైంది అనుకుంటా. అంటే ఎంత కష్టమో ఇది. స్పెక్ట్రమ్ చదవాలి. అంటే హిస్టరీకి సంబంధించి ఇంతే చదవండి. దాదాపు 12 నుంచి 32 వరకు ఒక 111 చాప్టర్లు ఉంటాయండి. వీటిని 111 చాప్టర్లని ఎన్ని రోజులు చదవాలి అనే డీటెయిల్డ్ టైం టేబుల్ నేనే ఇస్తాను, కంగారు పడకండి. దట్ యూ నీడ్ టు వర్రీ. ఇక్కడ త్రిరత్నాన్ని రాశానండి, అంటే ఏంటో చివరిలో చెప్తా. తర్వాత జాగ్రఫీకి సంబంధించి ఎన్‌సీఈఆర్‌టీలని మాత్రమే చదవండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు చదవండి. ఇవి దాదాపు ఒక 76 చాప్టర్లు ఎన్నో ఉంటాయనుకుంటున్నానండి లెక్క వేస్తే. ఈ 76 చాప్టర్లు చదవాలి. వాటిని కూడా ఎలా చదవాలి అనేది నేను డీటెయిల్డ్ టైం టేబుల్‌లో ఏర్పాటు చేశానండి. త్రిరత్న అంటే ఏంటో ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. బయాలజీకి సంబంధించి ఎన్‌సీఈఆర్‌టీ 11th అండ్ 12th క్లాస్ మాత్రమే చదవండి. కాస్త అటు ఇటుగా ఒక 32 చాప్టర్లు అయి ఉంటాయండి అవి. నితిన్ సింఘానియా తప్పనిసరిగా చదవాలి.
కల్చర్కి. కాబట్టి నో నీడ్ ఆఫ్ ఎన్సీఆర్టీ కల్చర్కి నితిన్ సింఘానియా కూడా నో నీడ్ టు రీడ్ ఆల్ ద చాప్టర్స్. సరే ఏ చాప్టర్స్ చదవాలి, ఏ చాప్టర్ చదవకూడదు అనేది ఇక్కడ నేను క్లాస్లో చెప్పలేనేమో కానీ ఓవరాల్గా అంటే ఒక్క మాటలో చెప్పండి అంటే మీరు ఏం చేస్తున్నారో ఒకసారి చూడండి. హిస్టరీకి ఎన్సీఆర్టీలు మాత్రమే చదువుతున్నారు, అందులో మళ్ళీ ఒక 3 పుస్తకాలు చదవడం లేదు. జాగ్రఫీకి ఎన్సీఆర్టీలు అన్నీ చదువుతున్నారు, అంతకుమించి ఏం చదవట్లేదు. బయాలజీకి ఎన్సీఆర్టీ చదువుతున్నారు, కల్చర్కి నితిన్ సింఘానియా చదువుతున్నారు, స్పెక్ట్రమ్ అదనంగా మోడర్న్ ఇండియాకి చదువుతున్నారు. ఇవి తప్ప ఇంకేం చదవక్కర్లేదు. మీరు మళ్ళీ చెప్తున్నానండి, ఇవి తప్ప ఇంకేం చదవక్కర్లేదండి. పాలిటీకి, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి, ఎకానమీకి, ఎన్విరాన్మెంట్కి, సైన్స్ అండ్ టెక్నాలజీకి కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ మాత్రమే చదవండి. సాధారణంగా నేను కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ అంటే విజన్ ఐఏఎస్ని చదవండి అంటాను. అది హార్డ్ కాపీ తీసుకుని చదువుతారు, సాఫ్ట్ కాపీ తీసుకుని చదువుతారు, మీ ఇష్టం, కానీ విజన్ ఐఏఎస్ అయితే చాలు. ఎప్పుడు కూడా ఎగ్జామినేషన్కి 1 ఇయర్ ముందు నుంచి కరెంట్ అఫైర్స్ని చదవాలి. మే 24న ఎగ్జామినేషన్ కాబట్టి ఆ 24 రోజులు పక్కన పెట్టేస్తే ఏప్రిల్ 30 వరకు మీరు కరెంట్ అఫైర్స్ని మార్జిన్గా తీసుకోవాలి. అందులో లాస్ట్ ఇయర్ మే, అంతకన్నా ముందు ఏప్రిల్, అంటే ఏప్రిల్ 2025 నుంచి ఏప్రిల్ 2026 వరకు కరెంట్ అఫైర్స్ని మంత్లీ మ్యాగజైన్ చదవాలి. వాటిలో పాలిటీ, ఐఆర్, ఎకనామిక్స్, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ చదవాలి. ఈ 5 సబ్జెక్టులకి అదనంగా ఒక్క బుక్ కూడా చదవక్కర్లేదు. అంటే బుక్స్ లిస్ట్ని దాదాపుగా చాట్ జీపీటీ ఇస్తే అందులోంచి మళ్ళీ నేను నా చేతి రాతతోటి ఇన్ని రాస్తే ఇవేమీ చదవక్కర్లేదని మనం చెప్పడం ద్వారా కరెంట్ అఫైర్స్ మీద మాత్రమే ఆధారపడి పాలిటీ, ఐఆర్, ఎకనామిక్స్, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుతున్నాం. ఇలా అంటే చాలామందికి లక్ష్మీకాంత్ బుక్ చదవాలా అని అడుగుతారు. లక్ష్మీకాంత్ బుక్ చదవక్కర్లేదు. ఎవరికి? 120 డేస్ మాత్రమే ఉన్న స్టూడెంట్స్కి, 110 డేస్ మాత్రమే ఉన్న స్టూడెంట్స్కి, 100 డేస్ మాత్రమే ఉన్న స్టూడెంట్స్కి, 90 డేస్ మాత్రమే ఉన్న స్టూడెంట్స్కి, అందరికీ కాదండి. అందరికీ కాదు, కేవలం లక్ష్మీకాంత్ చదవద్దంటే అలా చదవద్దండి. నేను 1 ఇయర్ పాటు ఏమేమి పుస్తకాలు చదవాలి అనేది కూడా వేరే వీడియో చేశాను, అది మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు వచ్చావుని కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అని అర్థం. అలా ఎన్ని పుస్తకాలు చదివామన్నది కాదు, ఎంత లేట్గా వచ్చినా ఏ పుస్తకం చదవాలో ఆ పుస్తకమే చదవాలి. ఇప్పుడు ఈ పుస్తకాలన్నీ చదివిన తర్వాత ఇవన్నీ చదువుతుండగా మీరు చేయాల్సింది 3 పనులు ఉన్నాయండి. దట్ ఈజ్ కాల్డ్ త్రిరత్న. ఈ త్రిరత్న అర్థం కాకపోతే మళ్ళీ ఇందాక నుంచి మనం చెప్పుకున్నవేమీ ఉపయోగం ఉండదు. 1, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా అన్నిటికీ అక్కర్లేదు. హిస్టరీకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావాలి, జాగ్రఫీకి ప్రీవియస్ ఇయర్స్ చదవాలి, బయాలజీకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదవాలి, కల్చర్కి ప్రీవియస్ ఇయర్స్ చదవాలి. కానీ పాలిటీ, ఐఆర్, ఎకానమీ, ఎన్విరాన్మెంట్, ఎస్ఎన్టీకి మాత్రం మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవి ప్యూర్లీ కరెంట్ అఫైర్స్ తోటి ముడిపడిన ఏరియాస్. ప్యూర్లీ కరెంట్ అఫైర్స్ తోటి ముడిపడిన ఏరియాస్ ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి. వాటికి ఓల్డ్ క్వశ్చన్స్ చదివితే కొంచెం అన్నెసరీవి చదివిన వాళ్ళం అవుతాం. అంటే మళ్ళీ అటు తిరిగి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి కేవలం ఒక హిస్టరీ, జాగ్రఫీ, కల్చరు, బయాలజీ అనే 4 సబ్జెక్టులకి మాత్రమే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చదవాలి. 1995 నుంచి 2025 వరకు ఒక 30 ఏళ్ల ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అన్నిటిని అనాలిసిస్ చేయాలి. నేను ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్ ఎలా ఉంటుందో కూడా ఈ ప్రిలిమినరీలకి, అటు మెయిన్స్కి ఏ విధంగా ఓల్డ్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేసుకోవాలో నేను ప్రత్యేకంగా ఒక వీడియోలు కూడా తయారు చేశాను. 122 వీడియోస్ ఓన్లీ ఫర్ ప్రిలిమినరీ ఓల్డ్ క్వశ్చన్స్ అనాలిసిస్ అని. దాని కాకుండా మళ్ళీ నేను ప్రత్యేకంగా ఓల్డ్ క్వశ్చన్స్ అనాలిసిస్ వేరే క్లాస్లో కూడా చెప్తాను.
అంటే కోర్స్ 60 రోజులు, 30 రోజులు కాదు. ఓవరాల్‌గా. అలాగే మీరు ఏదో ఒక కోచింగ్ సెంటర్‌లో ఇప్పటికే జాయిన్ అయ్యేవాళ్ళు అయ్యుండొచ్చు. ఆబ్వియస్‌గా ఇప్పుడు 120 డేస్, 110 డేస్, 100 డేస్, 90 డేస్‌లో మాత్రమే నేను సివిల్స్ ప్రిపేర్ అయిపోవాలనుకుంటున్న స్టూడెంట్ ఖచ్చితంగా ఇప్పటికే కోచింగ్ తీసుకోవడము, కోచింగ్ తీసుకొని రాసుకోవడము, కోచింగ్ తీసుకోకుండా రాయకుండా ఉండడము, రాసినా ఫెయిల్ అయి ఉండడము, పాస్ అయినా మళ్ళీ రిస్క్‌లో ఉండడము ఏదో ఒకటి జరుగుతుంది కదా! సో, ఈ ప్రాసెస్‌లో మనకి ఒక్క మాటలో చెప్పాలి అంటే, మెటీరియల్ అనేది మీరు ఏదైనా కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అయితే, ఆ కోచింగ్ సెంటర్ మెటీరియల్ కూడా చదవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కోచింగ్ సెంటర్‌లో ఎక్కడ జాయిన్ అవ్వకపోతే, మీరు ఏవైనా కొన్ని డౌన్‌లోడ్ చేసుకున్న మెటీరియల్ చదవాల్సి ఉంటుంది. మేము ఈ గురుకులంలో ప్రిలిమినరీ కోసం ప్రత్యేకంగా ప్రిలిమినరీ ఫోకస్డ్ మెటీరియల్ అని, అలాగే కరెంట్ అఫైర్స్‌కి మెటీరియల్ అని, ఇలా మేము ఈ గురుకులంలో స్పెషల్ మెటీరియల్స్ ఇస్తూ ఉంటాం. అలా మీరేదైనా కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అయితే దాన్నైనా తీసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన దానంతటిని అంటే టోటల్‌గా ఇప్పుడు నేను మాట్లాడిన దానంతటిని ఎలా 60 రోజుల్లో లేదా ఇతరత్రా ప్రిపేర్ అవ్వాలి అనే దానికి నేను డీటెయిల్ టైమ్ టేబుల్ కూడా ఇచ్చాను. ఈ డీటెయిల్ టైమ్ టేబుల్ నేనేమి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయక్కర్లేదు. ఆల్రెడీ హిస్టరీ, జాగ్రఫీ, బయాలజీ, కల్చర్ అని ఇలా చెప్పుకుంటూ వచ్చి వాటిని మనం డైలీ రోజుకి 10 గంటల పాటు చదవాలి. అలా 5 సెషన్స్ చదవాలి. ఈచ్ సెషన్ 2 అవర్స్. సెషన్ 1 2 అవర్స్. సెషన్ 2 2 అవర్స్. అది ఎప్పుడనేది మీ ఇష్టం. మార్నింగ్ 8-10, 10-12, 2-4, 4-6, 8-10 మీ ఇష్టం అండి. బట్ రోజుకి 10 గంటలు చదవాలి. 2 గంటల పాటు ఒక సెషన్ ఉండాలి. సెషన్‌కి మధ్యన ఖచ్చితంగా 15-20 మినిట్స్ గ్యాప్ ఉండాలి. ఖచ్చితంగా 15-20 మినిట్స్ గ్యాప్ ఉండాలి. అందుకని సెషన్ 2, సెషన్ 3 లాగా చదువుతూ వెళ్తారు. ఎప్పుడే చదవాలో కూడా నేను ఆల్రెడీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే హిస్టరీ, తర్వాత జాగ్రఫీ, తర్వాత విజన్ ఐఏఎస్ మంత్లీ మ్యాగజైన్, తర్వాత సీసాట్, పీవైక్యూస్ అండ్ రివిజన్. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సబ్జెక్ట్‌లకి సబ్జెక్ట్స్ చదువుతున్నాం. కరెంట్ అఫైర్స్ చదువుతున్నాం. సీసాట్ ప్రాక్టీస్ చేస్తున్నాం. ఓల్డ్ క్వెషన్స్ చేస్తున్నాం. దాంతో పాటు రివిజన్ కూడా చేస్తున్నాం. ఇలా దాదాపుగా ప్రతిరోజు ఎలా చదవాలి అనేది నేనే మీకు వారం లాగా ఎలా చదవాలి అనే టైమ్ టేబుల్ ఇస్తాను. ఆ టైమ్ టేబుల్ మీకు ఎలాగో నేను సర్క్యులేట్ చేస్తున్నాను కాబట్టి దాని ప్రకారం చదివితే సరిపోతుంది. ఈ టైమ్ టేబుల్ మీరు ఫాలో అవుతున్నారో లేదని చెక్ చేసేందుకు కూడా మా దగ్గర ఒక మెంటార్ ఉంటారు. మీరు ఆ మెంటార్‌ని కనుక మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అడిగే ప్రయత్నం చేయవచ్చు. ఆవిడ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ నేను ఇంకోటి పాయింట్ కూడా చెప్పాలి మీకు. అదేంటంటే ఇప్పుడు 120 డేస్ ఉన్నాయనుకోండి. దాన్ని నేను 60 ప్లస్ 30 ప్లస్ 15 ప్లస్ 7 ప్లస్ 7గా డివైడ్ చేస్తానండి. అంటే మొదటి 60 రోజులు పూర్తిగా ఫస్ట్ రీడింగు, తర్వాత 30 రోజులు రివిజను, తర్వాత 15 రోజులు రివిజను, తర్వాత 7 రోజులు రివిజను, తర్వాత 7 రోజులు రివిజన్. ఈ మొదటి డే నుంచి టెస్టులు రాయమంటాం. ఈ లాస్ట్ 7 రోజులు రివిజన్ కమ్ ప్రాక్టీస్ టెస్ట్‌లవి మనకి గ్రాండ్ టెస్టులు రాయిస్తాం. ఈ 7 రోజులునేమో గ్రాండ్ టెస్టులు రాస్తాం, రివిజన్ చేస్తాం. ఇక్కడేమో సబ్జెక్ట్ వైస్ టెస్టులు రాస్తాం. బట్ ఫోకస్డ్‌గా ఇక్కడేమో సబ్జెక్ట్ వైస్ టెస్టులు రాస్తాం. ఇక్కడేమో కాన్సెప్ట్ వైస్ టెస్టులు రాస్తాం. అంటే టెస్ట్ సీరీస్ కూడా కంపల్సరీ అనేది మనం త్రిరత్నాలో భాగంగా మనం చెప్పుకోవడం జరిగింది కాబట్టి టెస్ట్ సీరీస్ కూడా రాయాలి. ఇప్పుడు చెప్పండి తక్కువ బుక్సు, ఫోకస్డ్ రీడింగు, తక్కువ కరెంట్ అఫైర్స్, ఫోకస్డ్ రీడింగు, తక్కువ మెటీరియల్, ఫోకస్డ్ రీడింగు, ఓల్డ్ క్వెషన్స్ ప్యాటర్ను అండ్ లెర్నింగ్ అండ్ టెస్ట్ సిరీస్. ఇదండి త్రిరత్న అన్న మీ ప్రిపరేషన్‌లో ప్రధానమైంది అన్న. సో, ఎండ్ పాయింట్ ఏంటంటే చాట్ జీపీటీ ఇచ్చింది కదా అని చెప్పి ఎన్ని పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదని గుర్తించి, స్మార్ట్‌గా ఏం చదవాలో తెలుసుకొని, వాటిని మాత్రమే మనం ఎలా చదవాలో తెలుసుకుంటాం. 60 డేస్, 30 డేస్, 30 డేస్ ఇలా మనం ఒక టైమ్ టేబుల్‌గా ప్రిపేర్ అవుతాం. పైగా డీటెయిల్డ్ టైమ్ టేబుల్‌ని కూడా మీ ముందు ఉంచే ఏర్పాటు చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, బుక్స్ లిస్ట్‌లో కూడా మీరొకసారి గమనిస్తే
మనం యాన్షియంట్ ఇండియా ఉందనుకోండి, మీరు 6th క్లాసు, 11th క్లాసు, 12th క్లాసు ఒకేసారి చదవండి వీలైతే. మిడిల్ ఇండియా ఉందనుకోండి, అప్పుడు పీవైక్యూ చేయండి. మిడిల్ ఇండియా సేమ్ 7th, 11th, 12th ఒకేసారి చదవండి. థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ. అలాగే మోడర్న్ ఇండియాకి 8th, 12th ఒకేసారి చదవండి. థీమ్స్ ఇన్ మోడర్న్ ఇండియా. దాంతో పాటు స్పెక్ట్రమ్ చదవండి, పీవైక్యూ చదవండి. కల్చర్‌కి యాక్చువల్‌గా ఎన్‌సీఈఆర్‌టీ చదవక్కర్లేదనుకున్నాం, ఎన్‌సీఈఆర్‌టీ చదవలేకున్నాం. కాబట్టి నితిన్ సింఘానియాకి మాత్రమే చదువుతాం. పోస్ట్ ఇండిపెండెన్స్ ప్రిలిమినరీ లేదు, వరల్డ్ హిస్టరీ ప్రిలిమినరీ లేదు, సోషల్ ఇష్యూస్ ప్రిలిమినరీ లేదు, జాగ్రఫీకి ఆల్రెడీ చెప్పాం. అట్లాస్ ఎలాగో చేతిలో ఉంటుందని చెప్పాల్సిన అవసరం లేదు. కరెంట్ అఫైర్స్ చదువుతాం, పీవైక్యూ చదువుతాం. పాలిటీ అండ్ గవర్నెన్స్‌కి ఎన్‌సీఈఆర్‌టీలు చదవక్కర్లేదు, లక్ష్మీకాంత్ చదవక్కర్లేదు. కరెంట్ అఫైర్స్ తోటి, పీవైక్యూ తోటి అడుగులు ముందుకేస్తాం. త్రిరత్నాలో భాగంగా. ఐఆర్ అనేది కూడా అంతే, సేమ్ పీవైక్యూ. నిజానికి పీవైక్యూ అక్కర్లేదు, ఓన్లీ కరెంట్ అఫైర్స్ చదువుతాం. కేవలం మెయిన్స్‌లో మాత్రమే పీవైక్యూ చదవాలి. ఎకనామిక్స్‌కి ఎన్‌సీఈఆర్‌టీ చదవం, రమేషింగ్ చదవం, ఓన్లీ పీవైక్యూ అండ్ కరెంట్ అఫైర్స్ చదువుతాము. అదేవిధంగా ఎన్విరాన్మెంట్‌కి మనం పీవైక్యూ చదవాల్సిన అవసరం లేదు, కరెంట్ అఫైర్స్ మాత్రమే చదువుతాం. ఈవెన్ ఎకనామిక్స్ కూడా పీవైక్యూ అక్కర్లేదండి, డైరెక్ట్ కరెంట్ అఫైర్స్ చదువుతాం. సైన్స్ అండ్ టెక్నాలజీకి కరెంట్ అఫైర్స్ చదువుతాం, పీవైక్యూ అక్కర్లేదు. డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రిలిమినరీ లేదు, ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రిలిమినరీ లేదు. బయాలజీ ఎన్‌సీఈఆర్‌టీ చదువుతాం, పీవైక్యూ చదువుతాం. ఎథిక్స్ మనకి ప్రిలిమినరీ లేదు. ఎస్ఏ ప్రిలిమినరీ లేదు. సీసాట్ ప్రాక్టీస్ పీవైక్యూ తప్పనిసరి. అంటే మనము ఈ చాట్‌జీపీటీ ఇచ్చిన బుక్ లిస్ట్ కన్నా ఫిల్టర్ చేసుకున్న ఈ బుక్ లిస్ట్‌లోంచి కూడా ఇంకా మనం ఫిల్టర్ చేసుకున్న బుక్ లిస్ట్ మీకు ఇందాకనే చూపించిన 120 డేస్, 110 డేస్, 100 డేస్, 90 డేస్‌లో కూడిన ప్రిపరేషన్‌లో భాగంగా దాన్ని ఎలా చదవాలో కూడా మీకు ఇలా డీటెయిల్డ్ టైమ్ టేబుల్ ఇవన్నీ మీకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. అంటే ఒక్క మాట చెప్పండి అంటే, మీకు ఎగ్జామినేషన్ ఎన్ని రోజులుందో చెక్ చేసుకోండి. ఆ అన్ని రోజుల్లోనూ కూడా 100% ఎఫర్ట్ పెడితే, రోజుకి 10 గంటల ఎఫర్ట్ పెడితే, ఫోకస్డ్‌గా చదివితే, ఏం చదవాలో అవి మాత్రమే చదివితే, మీరు వద్దన్నా ప్రిలిమినరీ పాస్ అయ్యేందుకు అవకాశం ఉంది. ఇందులో మీకు ఏదైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే గనక మాకు ఇది ఒక క్లాస్‌గా మీరు చెప్పారండి, కానీ కొంత మీతో జర్నీ చేయాలి 4 నెలలు కూడా, 3 నెలలు కూడా అనుకుంటే దాన్ని మెంటరింగ్ ప్రోగ్రామ్ అంటాం. అంటే ఇలాంటి ఎక్స్‌ప్లనేషను ఇలాగే దాదాపు ఒక 120 డేస్ సపోర్ట్ ప్రోగ్రామ్ అన్నమాట. అంటే ఏం చదవాలి, ఏం చదవకూడదని చెప్పిన తర్వాత మీరు చదివారా లేదని చెక్ చేసి, మీరు చదివినట్టుగా నాకు రిపోర్ట్ పెడితే మీరు ఇంకా ఏం చదవాలో మేము చెప్పడం అనే ఒకానొక గురు శిష్య సంబంధం నుంచి కూడింది మెంటరింగ్. మీరే చదువుకుంటారంటే సెల్ఫ్ స్టడీ లేదండి, మీరేమో ప్రిలిమినరీ అంటున్నారు, అందులో మళ్ళీ ఎన్‌సీఈఆర్‌టీ అంటున్నారు, అందులో మళ్ళీనేమో 6th క్లాస్ అంటున్నారు, 11th క్లాస్‌తో కలపంటున్నారు. కొంచెం ఇదంతా కూడా ఒక వ్యక్తి ఎవరైనా నాకు కనుక సపోర్ట్ సిస్టమ్‌గా ఉంటే, నేను బద్ధకించినా, నేను సరిగ్గా చదవకపోయినా ఇది నాకు ఉపయోగపడుతుంది అని. అందుకే మెంటరింగ్. అలా కాదండి, మాకు ఈ క్లాసెస్‌ని ఇప్పుడు ఏవైతే ఈ సబ్జెక్టులు ఉన్నాయో వాటన్నిటిని 120 డేస్‌గా క్లాసెస్‌గా మార్చి ఇవ్వగలరా అంటే అది ఇవ్వగలం. కానీ ఇది ఇప్పుడు 120 డేస్ టైంలో ఇది మీరు వినలేరేమో డౌట్ నాకు. ఒకవేళ కావాలంటే జీఎస్ క్లాసులు మనం వినే ప్రయత్నం చేయొచ్చు. అదేవిధంగా మీకు జీఎస్ టెస్ట్ సిరీస్ మాత్రమే కావాలన్నా కూడా మేము సపోర్ట్ ఇవ్వగలం. మీరెక్కడైనా ఈ టెస్ట్ సిరీస్ జాయిన్ అవుతుంటే అక్కడ మిమ్మల్ని గైడ్ చేయగలం. ముఖ్యంగా సీసాట్ క్లాసెస్ అండ్ టెస్ట్ సిరీస్ మీకు ప్రత్యేకంగా ఇవ్వగలం. అంటే అతి తక్కువ టైంలో సీసాట్‌ని ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా కవర్ చేయడానికి మాత్రం మీకు సపోర్ట్ సిస్టమ్‌గా మాత్రం మేము ఇవ్వగలం. అందుని మీకు సీసాట్ అనేది మీరు నాకు తెలిసి ఒక 35 డేస్‌లో మాక్సిమం సీసాట్‌ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ 120 డేస్‌లో. అంటే సీసాట్ క్లాసెస్ వినొచ్చు, వాటికి సంబంధించిన టెస్టులు రాయొచ్చు. టెస్టులు రాసిన తర్వాత అందులోంచి మళ్ళీ మీకు ఎక్స్‌ప్లనేషన్ టెస్ట్ సీరీస్ మీద ఉంటాయి. సో, ఇది సీసాట్ అనేది చాలా మందికి ఇబ్బందవుతుంది కాబట్టి ముఖ్యంగా రూరల్ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. బట్ ఎక్కడైనా సరే మీరు సీసాట్ తీసుకోవచ్చు, ఎక్కడైనా మీరు జీఎస్ క్లాసులు తీసుకోవచ్చు, ఎక్కడైనా మీరు టెస్ట్ సిరీస్ తీసుకోవచ్చు, ఎక్కడైనా మెంటరింగ్ తీసుకోవచ్చు. బట్ ఎండ్ పాయింట్ ఏంటంటే సెలెక్టివ్‌గా వెళ్ళండి, ఫోకస్డ్‌గా వెళ్ళండి,
ప్లానెడ్‌గా వెళ్ళండి. స్ట్రాటజిక్‌గా వెళ్ళండి. ఎన్ని రోజులు మీ చేతులున్నాయో కాలిక్యులేట్ చేసుకోండి. ఆ ఉన్న రోజుల్ని ఎలా మీరు వినియోగించుకోవాలో తెలుసుకోండి. అనవసరమైన పుస్తకాలు చదవకండి. అవసరమైన పుస్తకాలు విడిచిపెట్టకండి. ఎక్కడ కరెంట్ అఫైర్స్ చదివితే సరిపోతుందో అందులోంచి మీరు సీఏ, జీఎస్ అంటాం అంటే కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్‌ని ఇంటర్‌లింక్ చేసుకోవడం ఎలాగో మీకు అర్థమవుతుంది. ఎండ్ పాయింట్ ఇక్కడ స్మార్ట్‌గా ఉంటే సక్సెస్ అవుతుంది. మీకేమైనా వివరాలు ఇవి కావాలనుకుంటే గనక 8897826102 ఫోన్ చేసి మెంటరింగ్ జీఎస్ క్లాసెస్, జీఎస్ టెస్ట్ సిరీస్, సీసెట్ క్లాసెస్, సీసెట్ టెస్ట్ సిరీస్ లాంటి వాటికి సంబంధించిన ఏ సర్వీస్ మీకు కావాలో మాతోటి సంప్రదించవచ్చు. బట్ మీకు ఈ బుక్స్ ఈ ఈ టార్గెట్ ఈ టైమ్ టేబుల్ అంటే ఇలా ఈ టైమ్ టేబుల్ అండ్ ఈ టైమ్ టేబుల్ అంటే డీటెయిల్డ్ టైమ్ టేబుల్ ఈ 2 మాత్రం మీకు ఈ వీడియో కిందన మీకు డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరుగుతోంది. వాటిని మీరు వినియోగించుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనకి ఈ గురుకులం స్టూడెంట్స్ అయితే అంత కంగారే పడక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు నాతో టచ్‌లోకొస్తే వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతున్నారు, ఇంకా ఎలా ప్రిపేర్ అవ్వాలి లాంటివి చెప్పే ప్రయత్నం చేస్తాను. థాంక్ యూ సో మచ్. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.